Hi friends, welcome back to APGH All-in-One YouTube channel. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 19 2026 లో క్వాలిఫైయర్ 2 అంటే సెమీఫైనల్ మ్యాచ్ కి సంబంధించి గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరాట మ్యాచ్ అద్భుతంగా జరిగి గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ ని ఓడించి ఆర్సీబీ తోటి ఫైనల్ ఆటానికి అయితే సిద్ధమైపోయారు. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ న్యూ చండీగఢ్ ముల్లైన్పూర్ PCA స్టేడియం వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ గా స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ సెమీఫైనల్లో ఎవరైతే గెలిస్తే వారు ఆర్సీబీ తోటి ఫైనల్లో తలపడే విధానంగా మ్యాచ్ అయితే కొనసాగడానికి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు టీంలు తమ వద్ద ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించుకొని ఏ విధంగా గేమ్ ప్లాన్ చేసుకొని ఆడుతున్నారో చూద్దాము. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తమ ప్లేయింగ్ లో మంచి మార్పులతో సిద్ధంగా ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లో మార్పులు ఏమి చేసుకోకుండా ముందు ఆడిన టీం తోటే ఈ ప్లేయింగ్ కూడా ఆడటానికి సిద్ధంగా అయ్యారు. అలాగే గుజరాత్ టైటాన్స్ ఒక మార్పు చేసుకొని ఈ ప్లేయింగ్ అయితే ఆడుతూ ఉన్నారు. ఈ మ్యాచ్ పరంగా రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి SSV జైస్వాల్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, SSV జైస్వాల్ ఒక రన్ మాత్రమే చేసి 2 బాల్స్ ఆడి ప్రసిద్ధ కృష్ణ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి ఓవర్ లోనే మహమ్మద్ సిరాజ్ వేసిన బౌలింగ్ లో SSV జైస్వాల్ ఒక రన్ మాత్రమే చేసి 2 బాల్స్ మాత్రం ఆడి అవుట్ అవడం జరిగింది. ప్రసిద్ధ కృష్ణ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ వికెట్ కోల్పోయారు. క్రీజ్ లోకి ధ్రువ్ జురేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 3 రన్స్ మాత్రం చేయగలిగి ఒక వికెట్ కోల్పోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పరంగా. రెండో ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ధ్రువ్ జురేల్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 7 రన్స్ మాత్రమే ఆడి 6 బాల్స్ కి శుభ్మన్ గిల్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా వన్ డౌన్ గా వచ్చిన ధ్రువ్ జురేల్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక వెంటనే అవుట్ అయిపోయారు. శుభ్మన్ గిల్ ద్వారా క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 13 రన్స్ చేయగలిగి 2 ప్రధానమైన వికెట్లను కోల్పోవడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పరంగా. 3వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 34 రన్స్ 2 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో కుడి చేయి భుజం నొప్పి చేసినట్లుంది. మహమ్మద్ సిరాజ్ కి కొంచెం పెయిన్ గా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. వైభవ్ సూర్యవంశీని ఎదుర్కోవాలంటే మంచి స్పీడ్ బౌలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ పరంగా కొంచెం భుజం నొప్పితో బాధపడుతున్నట్టుగా అనిపిస్తోంది. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 54 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ కృష్ణ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 53 రన్స్ 22 బాల్స్ కి వైభవ్ సూర్యవంశీ మరియు రవీంద్ర జడేజా మధ్య అద్భుతమైన భాగస్వామ్యం అయితే కుదిరింది. 50 రన్స్ పూర్తి చేసుకున్నారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 70 రన్స్ 2 వికెట్లు. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 11.7 గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 76 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ జైసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇక్కడ 7.2 ఓవర్ల వద్ద జడేజా ఫిజియోని పిలిపించుకోవడం జరిగింది. అతని మోచి నొప్పి కారణంగా ఫిజియో అయితే వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ సమయంలో స్ట్రాటజిక్ టైమ్అవుట్ కూడా తీసుకోవడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ లో మంచి గేమ్ ప్లానింగ్ అయితే చేసుకుని ఉంటారు. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 82 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. రవీంద్ర జడేజా 34 రన్స్ వరకు చేయగలిగి 9వ ఓవర్ పూర్తయినప్పుడు వెంటనే 19 బాల్స్ మాత్రం ఆడి రిటైర్డ్ హార్ట్ గా వెళ్ళడం జరిగింది. మోచి నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల ట్రీట్మెంట్ కోసం క్రీజ్ వదిలిపెట్టి రిటైర్డ్ హార్ట్ గా బయటకు వెళ్లారు. క్రీజ్ లోకి రియాన్ పరాగ్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ చేయగలిగి 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. రియాన్ పరాగ్ మొదటి బాల్ ని బౌండరీగా, రెండో బాల్ ని 6 గా మలచడం జరిగింది. వచ్చిన వెంటనే హిట్ బ్యాటింగ్ ప్రదర్శన అయితే చేస్తున్నారు. టాటా సిఆర్కు తగలడం వల్ల ఒక మంచి ఆఫర్ అయితే ఇక్కడ టాటా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడ పెట్టే గ్రౌండ్ బయట పెట్టే టాటా సిఆర్ కార్ కి ఈ టాటా IPL సంబంధించి అలాగే WPL సంబంధించి ఎవరైనా కొట్టిన షాట్ అది బౌండరీ రూపంలో కావచ్చు, 6 రూపంలో కావచ్చు, నేరుగా వెళ్ళి టాటా సిఆర్ కార్కి ఎక్కడ తగిలినా కూడా ప్రతిసారి టాటా కంపెనీ నుండి 5 లక్షల విలువైన క్రికెట్ కిట్ అయితే క్రికెట్ అభివృద్ధి కోసం ఇస్తూ ఉంటారు. ఇలా పలుమార్లు జరిగింది. ఇప్పుడు రియాన్ పరాగ్ కొట్టిన 6 లో కూడా అలాగే టాటా సిఆర్ కార్కి తగలడం జరిగింది. బాల్ వెళ్ళి 10వ ఓవర్ బౌలింగ్ జైసన్ హోల్డర్ రియాన్ పరాగ్ 11 రన్స్ వరకు చేయగలిగి 6 బాల్స్ ఆడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో తనకు కూడా కొంచెం కాలు పెయిన్ గా ఉండటం వల్ల అంత ఫిట్ గా అయితే లేదు. 100% ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేకపోయాడని చెప్పవచ్చు. కగిసో రబాడా బౌండరీ వద్ద క్యాచ్ పట్టడం ద్వారా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి దర్శన్ శనక రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 103 రన్స్ చేయగలిగి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10.3 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ కృష్ణ 46 వద్ద వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ని సాయి సుదర్శన్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా వైభవ్ సూర్యవంశీకి ఒక మంచి లైఫ్ అయితే లభించింది. 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 109 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ జైసన్ హోల్డర్ దర్శన్ శనక 3 రన్స్ మాత్రమే చేయగలిగి 9 బాల్స్ ఆడి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మరొక వికెట్ కోల్పోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో క్రీజ్ లోకి జోఫ్రా ఆర్చర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. తను సాధారణంగా 6వ వికెట్ 7వ వికెట్ రూపంలో వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో టాప్ ఆర్డర్ లోనే దాదాపు మిడిల్ ఆర్డర్ లో 4వ వికెట్ కోల్పోయిన వెంటనే జోఫ్రా ఆర్చర్ బౌలర్ కూడా బ్యాటింగ్ చేయడానికి వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 111 రన్స్ 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ కృష్ణ జోఫ్రా ఆర్చర్ 7 రన్స్ వరకు చేయగలిగి 4 బాల్స్ మాత్రం ఆడి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఇదే జోఫ్రా ఆర్చర్ ముందు మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద మంచి స్కోర్ అయితే రాబట్టగలిగాడు జోఫ్రా ఆర్చర్ తన బ్యాటింగ్ తోటి. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ మీద పెద్ద రన్స్ అయితే చేయలేకపోయారు. 7 రన్స్ మాత్రం చేయగలిగి 4 బాల్స్ ఆడి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి రవీంద్ర జడేజా చేతికి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ క్రీజ్ లోకి రావడం జరిగింది. బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 5 వికెట్లు కోల్పోవడం జరిగింది. వైభవ్ సూర్యవంశీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 51 రన్స్ 31 బాల్స్ కి చాలా నిలకడగా నిదానంగా బ్యాటింగ్ అయితే చేస్తున్నారు వైభవ్ సూర్యవంశీని. ఇప్పటి వరకు వైభవ్ సూర్యవంశీని ప్రతి బాల్ ని అటాకింగ్ గా ఆడే విధానంగానే చూస్తూ ఉంటాము. కానీ ఈ మ్యాచ్ లో అలా కాకుండా చాలా నిదానంగా ఆడుతూ బాగా బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. వరుసగా వికెట్లు పడిపోతున్నా కూడా ఒంటరి పోరాటం అయితే చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్ నుండి చేసిన 51 రన్స్ 6 4లు 2 6లు చేయడం జరిగింది. దాదాపు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ లో ఎక్కువ 6లు చేస్తూ ఉండే వైభవ్ సూర్యవంశీ కూడా బౌలింగ్ ని దృష్టిలో పెట్టుకుని పిచ్ కి అనుకూలంగా మార్చుకొని తన బ్యాటింగ్ ను 6 4s 2 6లు మాత్రం చేయడం జరిగింది. ఈ విధంగా నిలబడి కుదురుగా బ్యాటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. దాదాపు ఇన్ని బాల్స్ ఈ సీజన్ లో ఆడటం కూడా ఇదే తొలిసారి కావచ్చు.
వైభవ్ ఒంటరి పోరాటం అయితే చేస్తూనే ఉన్నారని చెప్పుకోవాలి. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 14 ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 129 రన్స్ 5 వికెట్లు. 15 ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 138 రన్స్ 5 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్. వైభవ్ సూర్యవంశీ తన హిట్ బ్యాటింగ్ తోటి అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే అద్భుతమైన బౌండరీలు 6 చేస్తూ ఉన్నారు. ఈ పరంగా తను ఆడుతున్న 2వ IPL సీజన్లోనే 1000 పరుగులను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. వైభవ్ సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ విధంగా తను ఆడుతున్న 2వ సీజన్లోనే ఇప్పుడు ఈ మ్యాచ్ పరంగా సుమారు 750 రన్స్ వరకు అయితే చేయగలిగాడు. ముందు సీజన్లో 250 రన్స్ సుమారుగా చేయగలిగి ఉంది. ఇప్పటికే 1000 రన్స్ అయితే పూర్తి చేసుకున్నారు. చాలా అద్భుతమైన రికార్డులను అయితే తను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పుకోవాలి. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 154 రన్స్ 5 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 171 రన్స్ 5 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా. ఇక్కడికి సూర్యవంశీ 96 రన్స్ వరకు చేయగలిగి సెంచరీకి ఇంకా 4 రన్స్ దూరంలో ఉండగా 47 బాల్స్ ఆడి ఇందులో 96 రన్స్లో తను చేసిన 96 రన్స్లో 7 సిక్స్లు 8 ఫోర్లు చేయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన హిట్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా ప్రదీప్ కృష్ణ అద్భుతమైన క్యాచ్ను బట్టి తన వైభవ్ సూర్యవంశీని పెవిలియన్కి పంపించడం జరిగింది. క్రీజ్లోకి డోనోవన్ ఫెరెరా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 176 రన్స్ 6 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ రషీద్ కృష్ణ 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 187 రన్స్ 6 వికెట్లు కోల్పోయి చేసుకోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పరంగా ఇన్నింగ్స్ పూర్తవడానికి ఆఖరి ఓవర్ మిగిలి ఉంది. ఆఖరి ఓవర్ బౌల్ చేయడానికి రషీద్ ఖాన్ స్పిన్ బౌలర్ అయితే వచ్చారు. డోనోవన్ ఫెరెరా వరుసగా రషీద్ ఖాన్ బౌలింగ్ లో 4 సిక్స్లు చేయడం జరిగింది. రషీద్ ఖాన్ ఓవర్ లో 27 రన్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా డోనోవన్ ఫెరెరా ఆఖరి ఓవర్ లో అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. 20 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 214 రన్స్ చేయగలిగి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే వైభవ్ సూర్యవంశీ 96 రన్స్ 47 బాల్స్ కి, రవీంద్ర జడేజా 45 రన్స్ 35 బాల్స్ కి, అలాగే డోనోవన్ ఫెరెరా 38 రన్స్ 11 బాల్స్ కి, జడేజా మరియు ఫెరెరా ఇద్దరు కూడా నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన హిట్ బ్యాటింగ్ అయితే చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ మాత్రమే లభించాయి. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ బౌలింగ్ పరంగా చెప్పుకుంటే 6 ఎక్స్ట్రా రన్స్ మాత్రమే ఇవ్వగలిగారు. పతనం వికెట్ల పతనం రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో 2 రన్స్ వద్ద మొదటి వికెట్, అలాగే 9 రన్స్ వద్ద 101 వద్ద 109 వద్ద 118 172 వికెట్లను కోల్పోయి 6 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 214 రన్స్ అయితే చేయగలిగారు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ బౌలింగ్ పరంగా చూసినట్లయితే కగిసో రబాడా 4 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్ చేసి 35 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. ఇప్పటికీ తను ఈ సీజన్ పరంగా ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా పర్పుల్ క్యాప్ అందుకోవడం జరిగింది. 28 వికెట్లు అయితే అత్యధికంగా తీయగలిగాడు. అలాగే జేసన్ హోల్డర్ 4 ఓవర్లు బౌల్ చేసి 14 డాట్ బాల్స్ వేసి 27 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. జేసన్ హోల్డర్. అలాగే మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ వేసి 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లు బౌల్ చేసి 8 డాట్ బాల్స్ వేసి 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయగలిగారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో సూర్యవంశీ అద్భుతమే చేసి మంచి టార్గెట్ ను గుజరాత్ టైటన్స్ ఇవ్వగలిగారు. మిగతా బ్యాటర్స్ ఎక్కువ ప్రదర్శన చూపించలేకపోయినా కూడా సూర్యవంశీ ఒక్కడే 15 సంవత్సరాల కూడా అద్భుతమైన హిట్ బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారు. దాదాపు మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ అవుట్ అయిన వెంటనే తను బాధ్యత తీసుకొని సుమారు 18 ఓవర్లు పూర్తయ్యే వరకు కూడా తను క్రీజ్లో నిలబడి అద్భుతమైన హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగించారు. ఈ విధంగా తను ఎదుర్కొన్న 47 బాల్స్ లో 96 రన్స్ అయితే చేయగలిగారు. ఈ సీజన్ సంబంధించి దాదాపు సూర్యవంశీ ఇప్పటి వరకు T20లో 47 బాల్స్ ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనపడలేదు. ఇలాంటి 47 బాల్స్ ని ఎదుర్కొంటూ అద్భుతమైన బాధ్యతగా 15 సంవత్సరాల కుర్రాడు టీం కోసం సెంచరీని మిస్ చేసుకున్నా కూడా బాధపడకుండా టీం కోసం అయితే అద్భుతంగా ఆడారని చెప్పుకోవాలి. రవీంద్ర జడేజా అలాగే ఫెరెరా కూడా కొంతవరకు సపోర్ట్ అయితే ఇవ్వగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ మాత్రమే లభించాయి కాబట్టి ఎక్కువ బౌలింగ్ ద్వారా ఎక్స్ట్రా రన్ అయితే లభించలేదు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ టార్గెట్ 215 చేయగా ఓపెనర్స్ గా క్రీజ్లోకి సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, శుభ్మన్ గిల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. రాజస్థాన్ రాయల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, సాయి సుదర్శన్ మొదటి బాల్ ని బౌండరీగా స్కోర్ బోర్డును ఓపెన్ చేయడం జరిగింది. శుభ్మన్ గిల్ కూడా తను ఎదుర్కొన్న మొదటి బాల్ ని బౌండరీగా మార్చడం జరిగింది. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 19 రన్స్ చేయగలిగారు. దాదాపు గుజరాత్ టైటన్స్ ఇట్లాంటి ఐపీఎల్ సీజన్ సంబంధించి మొదటి ఓవర్లో 19 రన్స్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. అలాంటి హిట్ బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూస్తూ ఉన్నాము మనం. 2 ఓవర్ బౌలింగ్ నాండ్రీ బర్గర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 31 రన్స్, 3 ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 41 రన్స్, 4 ఓవర్ బౌలింగ్ నాండ్రీ బర్గర్. సాయి సుదర్శన్ 14 రన్స్ వద్ద డోనోవన్ ఫెరెరా క్యాచ్ డ్రాప్ చేయగా మంచి లైఫ్ అయితే లభించింది సాయి సుదర్శన్ కి. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 52 రన్స్, 5 ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ శర్మ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 59 రన్స్, 6 ఓవర్ బౌలింగ్ తుషార్ దేశపాండే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 69 రన్స్ అయితే చేయగలిగారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి వికెట్ నష్టపోకుండా చాలా అద్భుతమైన ఓపెనింగ్ ఆరంభాన్ని అయితే ఇచ్చారు. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 11.5 గా ఉంది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 7 ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ శర్మ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 79 రన్స్, 8 ఓవర్ బౌలింగ్ యశ్రాజ్ గుంజా రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 91 రన్స్, 9 ఓవర్ బౌలింగ్ తుషార్ దేశపాండే. శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా కెప్టెన్సీ ఇన్నింగ్ తోటి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నారు. 50 రన్స్ 30 బాల్స్ కి తను చేసిన 50 రన్స్ లో 7 ఫోర్లు 1 సిక్స్ చేయడం జరిగింది. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 108 రన్స్ చేయగలిగారు. వికెట్ నష్టపోకుండా 10 ఓవర్ బౌలింగ్ రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 127 రన్స్, సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 12.7 గా ఉంది. గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ ఇద్దరు కూడా ఓపెనింగ్ అదిరిపోయే ఆరంభాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓపెనర్స్ ఇద్దరు కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారీ షాట్లు ప్రయత్నించకుండా అవకాశం ఉన్న వాటిని బౌండరీలుగా తరలిస్తూ అలాగే సింగిల్స్ డబుల్ రన్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఎక్కువ డాట్ బాల్స్ కూడా అవకాశం ఇవ్వకుండా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కనబరుస్తూ ఉన్నారు. ఈ విధంగా 11వ ఓవర్ బౌలింగ్ యశ్రాజ్ సాయి సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 26 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగింది. తను చేసిన 50 రన్స్ లో 7 4 1 6 చేయడం జరిగింది. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 144 రన్స్. 12వ ఓవర్ బౌలింగ్ నాండ్రీ బర్గర్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 156 రన్స్. 13వ ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ శర్మ సాయి సుదర్శన్ 58 రన్స్ వరకు చేయగలిగి 32 బాల్స్ తను షాట్ కొట్టబోయి వికెట్లకు మరొకసారి సెల్ఫ్ అవుట్ గా హిట్ వికెట్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా సెల్ఫ్ అవుట్ ముందు మ్యాచ్ లో ఎలాగైతే సెల్ఫ్ అవుట్ అయ్యాడో అదే విధంగా చేతిలోంచి బ్యాట్ జారిపోయి మరొకసారి బ్యాట్ వికెట్లకు తగిలి అవుట్ అవడం జరిగింది. ఇలా పలుమార్లు జరుగుతూ ఉన్నాయి. పాపం బ్యాట్లకు అని చెప్పుకోవాలి. చేతుల్లోంచి ఎక్కువగా స్వెట్టింగ్ కారణంగా గ్లౌజుల్లోంచి గ్రిప్ ద్వారా బ్యాట్ అయితే జారిపోయి
నేరుగా వికెట్లు అయితే తగ్గడం జరిగింది. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్ మొదటి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. వీరిద్దరి భాగస్వామ్యం కూడా అద్భుతమైన భాగస్వామ్యం అయితే కనబర్చారు. 167 రన్స్ వరకు కూడా వికెట్లు నష్టపోకుండా వీరిద్దరి భాగస్వామ్యంతో 167 రన్స్ వరకు అయితే అద్భుతమైన వీరిద్దరికి కాంబినేషన్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. క్రీజులోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 169 రన్స్ ఒక వికెట్, 14 ఓవర్ బౌలింగ్ రవీంద్ర జడేజా ఇంకా 42 బాల్స్ మిగిలి ఉండగా 46 రన్స్ మాత్రమే కావాలి గుజరాత్ టైటాన్స్ గెలుపు కోసం. చాలా ఈజీగా టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విధంగా ఓపెనర్స్ ఇద్దరు కూడా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చి శుభ్మన్ గిల్ సెంచరీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 100 రన్స్ 47 బాల్స్ కి సూపర్ ఫాస్ట్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. ఎక్కువగా బౌండరీలతో డీల్ చేశారని చెప్పాలి. ఎక్కువ సిక్స్లు జోలికి పోకుండా ఎక్కువ ఫోర్స్ వైపే తన బ్యాటింగ్ అయితే కనబర్చారు. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 178 రన్స్ ఒక వికెట్ కోల్పోయి చేసుకోగలిగారు. ఈ విధంగా ఐపీఎల్ సంబంధించి శుభ్మన్ గిల్ తన మొదటి సెంచరీని కూడా పూర్తి చేసుకున్నారు. చాలా సంతోషకరమైన విషయం. టీము, మేనేజ్మెంట్, స్క్వాడ్ అందరూ కూడా దాదాపు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అభినందించడం అయితే జరిగింది. 15వ ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ పెద్దగా వికెట్లు అయితే ఈ మ్యాచ్ పరంగా జోఫ్రా ఆర్చర్ తన ప్రదర్శనలో ఎక్కువ వికెట్ తీయలేకపోయాడు. ఇక్కడికి 36 బాల్స్ మిగిలి ఉండగా 37 రన్స్ మాత్రమే కావాలి. శుభ్మన్ గిల్ 104 రన్స్ వద్ద 53 బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా జోఫ్రా ఆర్చర్కి వికెట్ అయితే లభించింది. తను చేసిన 104 రన్స్ లో 15 ఫోర్లు చేయడం జరిగింది, 3 సిక్స్లు కొట్టడం జరిగింది. ఈ విధంగా ఎక్కువ బౌండరీలతో తన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు. 15 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 182 రన్స్ 2 వికెట్లు స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 30 బాల్స్ మిగిలి ఉండగా 33 రన్స్ కావాలి గుజరాత్ టైటాన్స్ గెలుపు కోసం. 16వ ఓవర్ బౌలింగ్ తుషార్ దేశ్పాండే 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 189 రన్స్ 2 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. 17వ ఓవర్ బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 201 రన్స్ 2 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ నాంది బర్గర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 16 రన్స్ చేసి 9 బాల్ సరిగా క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి రాహుల్ తెవాటియా ఇంపాక్ట్ ప్లేయర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 205 రన్స్ 3 వికెట్లు కోల్పోయి చేయగలిగారు. 12 బాల్స్ మిగిలి ఉండగా 10 రన్స్ మాత్రమే కావాలి గుజరాత్ టైటాన్స్ గెలుపు కోసం. 19వ ఓవర్ బౌలింగ్ బ్రిజేష్ శర్మ మొదటి బాల్ ని బౌండరీగా తెవాటియా బ్యాట్ నుంచి మలిచారు. రెండో బాల్ ని బౌండరీగా, మూడో బాల్ డాట్ బాల్ గా, 4వ బాల్ ని తెవాటియా బ్యాట్ నుండి విన్నింగ్ షాట్ అందించి బౌండరీగా తరలించడం వల్ల గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి అడుగు పెట్టడం జరిగింది. 31వ తారీఖు గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ లో నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ లో తలపడుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఫైనల్ లో ఉన్నారు కాబట్టి గుజరాత్ తోటి ఫైనల్ అయితే ఆడబోతున్నారు. రాజస్థాన్ రాయల్స్ ని ఓడించడానికి గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి బౌలింగ్ మరియు బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనే ఆధిపత్యం చూపిస్తూ మంచి విజయాన్ని అయితే సాధించారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లో ఓపెనర్స్ అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. 167 రన్స్ వరకు వికెట్ నష్టపోకుండా ఇద్దరి భాగస్వామ్యం మంచి ఆరంభాన్ని పూర్తిగా గెలుపు వైపు వీరిద్దరు ఓపెనర్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ బ్యాట్ జారిపడి సెల్ఫ్ అవుట్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ రన్స్ అయితే చేయగలిగేవారు. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కనబర్చారు. సాయి సుదర్శన్ 58 రన్స్ 32 బాల్స్ కి, అలాగే శుభ్మన్ గిల్ 104 రన్స్ 53 బాల్స్ కి, వాషింగ్టన్ సుందర్ 16 రన్స్ 9 బాల్స్ కి, రాహుల్ తెవాటియా 17 రన్స్ 9 బాల్స్ కి, జాస్ బట్లర్ 9 రన్స్ 9 బాల్స్ కి తెవాటియా మరియు బట్లర్ ఇద్దరు నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఈ విధంగా తెవాటియా విన్నింగ్ షాట్ తోటి టీం అయితే గెలుచుకున్నారు. ఎక్స్ట్రా రూపంలో కూడా 15 రన్స్ అయితే లభించాయి. ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లో 15 రన్స్ ఎక్స్ట్రా రూపంలో ఇవ్వడం జరిగింది. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే గుజరాత్ టైటాన్స్ 167 వద్ద మొదటి వికెట్, 182 201 ఈ విధంగా కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 18.4 ఓవర్లు ఇంకా ఇన్నింగ్స్ పూర్తవడానికి 8 బాల్స్ మిగిలి ఉండగా 219 టార్గెట్ అయితే ఛేదించడం జరిగింది. ఈ విధంగా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి రాజస్థాన్ రాయల్స్ ని చిత్తు చేశారని చెప్పుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ పరంగా జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లు బౌల్ చేసి 6 డాట్ బాల్ చేసి 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. దాంటి బర్గర్ 4 ఓవర్లు బౌల్ చేసి 7 డాట్ బాల్ చేసి 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. అలాగే బ్రిజేష్ శర్మ 3.4 ఓవర్లు బౌల్ చేసి 6 డాట్ బాల్ చేసి 44 రన్స్ ఇచ్చి 1 వికెట్ మాత్రమే. ఈ విధంగా తక్కువ వికెట్లు మాత్రమే తీయగలిగారు. రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ ప్రదర్శన చూపించలేకపోయారని చెప్పుకోవాలి. బౌలింగ్ లోను అలాగే బ్యాటింగ్ లోను వైభవ్ సూర్యవంశీ ఒక్కడే మాత్రమే ఒంటరి పోరాటం చేయగలిగాడు. మిగతా ఎవరు కూడా బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను అంత ప్రదర్శన అయితే చూపించలేకపోయారు. అవార్డుల పరంగా చూసినట్లయితే ఈ మ్యాచ్ లో సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా డోనోవర్ ఫెరెరా అందుకోవడం జరిగింది. సూపర్ సిక్స్లు గాను వైభవ్ సూర్యవంశీ డాట్ బాల్స్, గ్రీన్ డాట్ బాల్స్ పరంగా జేసన్ హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేసి అందుకోవడం జరిగింది. సూపర్ ఫోర్స్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ తోటి తన టీం ని విన్నింగ్ వైపు నడిపించుకున్నందుకు గాను, అలాగే మంచి గేమ్ ప్లానింగ్ తోటి చేసినందుకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. ఈ విధంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి అలా తన టీం ని ఫైనల్ అయితే చేర్చుకోగలిగారు. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోయే అద్భుతమైన పోరాట మ్యాచ్ లో కొంతవరకు హోమ్ గ్రౌండ్ కాబట్టి గుజరాత్ టైటాన్స్ కి అహ్మదాబాద్ గ్రౌండ్ కలిసి వచ్చే విధంగా అనిపిస్తుంది. ఈ విధంగా గెలుపు అవకాశాలు అయితే గుజరాత్ టైటాన్స్ వైపు ఉన్నాయని అనిపిస్తుంది.